నమస్తే ఆంధ్రప్రభ న్యూస్ కి స్వాగతం నేను ప్రియా కౌశిక్ అధికారం మదంతో కళ్ళు నెత్తికెక్కాయి కడుపులో మ్యాన్షన్ హౌస్ పడటంతో సంస్కారం మర్చిపోయాడు ఇవి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఓవైపు మెగా ఫ్యాన్స్ మరోవైపు వైసీపీ నాయకులు అంత ఎత్తున మండిపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాలు బాలయ్యను బంతాట ఆడుకుంటున్నాయి దీనికి కారణం ఆయన అసెంబ్లీ వేదికగా చేసిన కమెంట్స్ అంతేకాదు ఈ వ్యవహారం ప్రస్తుతం ప్రతిపక్ష వైసీపీకి ఒక ఆయుధంగా మారింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన కమెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన దీనిపై ఒక అనౌన్స్మెంట్ చేశారు అప్పటి ప్రభుత్వంతో సినీ ప్రముఖుల సమావేశం తనకు అవమానం జరిగిందన్న మాటలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు చిరంజీవి ఇచ్చిన ఈ ప్రకటన అటు పవన్ ను ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పెట్టే విధంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలిసేందుకు ఇష్టపడలేదని చిరంజీవి గట్టిగా అడగడంతోనే జగన్ వారిని కలిశారని పేర్కొన్నారు అయితే ఈ కమెంట్స్ ను టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య ఖండించారు అప్పటి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు చిరంజీవిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు ఆ సైకోను అంటే జగన్ను ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడ కలిసేందుకు వెళ్లిన చిరంజీవికి అవమానం జరిగిందన్న మాట నిజమే కానీ చిరంజీవి గట్టిగా నిలదీసిన తర్వాత జగన్ దిగివచ్చారన్నది మాత్రం అబద్ధమని చెప్పుకొచ్చారు నిజానికి సినీ సెలబ్రిటీలను వైఎస్ జగన్ సీఎం హోదాలో అవమానించారన్నది గత 3-4 ఏళ్లుగా వినిపిస్తున్న ఆరోపణ సినీ పెద్దగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవితో అప్పటి జగన్ ప్రభుత్వం అమర్యాదగా వ్యవహరించారని వాదన వినిపిస్తూ ఉండేది పలువురు సినీ సెలబ్రిటీలను కలవకుండా అవమానించారని ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు చిరంజీవి సోదరుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని ఎన్నో సమావేశాల్లో చెప్పారు జగన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు అప్పటి ప్రభుత్వం అలాగే సీఎం ఈగోని సంతృప్తి పరచుకోవడం కోసం సినీ ప్రముఖులను అవమానించారని మండిపడ్డారు దీనిపై వైసీపీ నేతలు పలు సందర్భాల్లో ఖండించారు దీంతో ఈ విషయం తీవ్ర దుమారాన్ని రేపింది అయితే చిరంజీవి మాత్రం ఎప్పుడూ ఈ విషయంపై నోరు మెదపలేదు అయితే తాజాగా అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కమెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు అసలు అప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పారు దీంతో అసలు నిజం ఏంటన్నది అందరికీ తెలిసింది ఈ విధంగా చిరంజీవి తన హుందాతనాన్నే కాదు తన పెద్దరికాన్ని చూపించుకున్నారు చాలా బాధ్యతాయుతంగా స్పందించారు మంచిని తప్పుగా చెడును మంచిగా చూపిస్తూ గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఒక ప్రచారానికి ముగింపు పలికారు నిజానికి ఈ విషయంపై చిరంజీవి ఎప్పుడో స్పందించాల్సి ఉంది కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయినప్పటికీ అసలు నిజమేంటన్నది ప్రజలకు తెలిసేలా చేయడం విశేషం జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి సినీ పెద్దలు తన చొరవ కోరారని చెప్పారు చిరంజీవి కొందరు నిర్మాతలు దర్శకులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తనతో మాట్లాడారని తెలిపారు తనను కలిసి వారిలో రాజమౌళి కొరటాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీ రామారావు మహేష్ డివివి దానయ్య అలాగే మైత్రి మూవీస్ వారితో పాటు మరికొంతమంది ప్రముఖులు ఉన్నారని తెలిపారు వారి సూచనల మేరకు తాను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు ఆ తర్వాత 1-to-1 కోసం డేట్ ఇవ్వడంతో సీఎం ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లినట్లు చెప్పారు వారు సాదరంగా ఆహ్వానించారని లంచ్ టైంలో తాను సినీ పరిశ్రమ ఇబ్బందులను వివరించానని తెలిపారు కొన్ని రోజుల తర్వాత కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని ఆర్ నారాయణమూర్తితో సహా మరికొంతమంది వెళ్లి సీఎంను కలిసినట్లు చెప్పారు ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు ప్రభుత్వ సహకారం అందించాలని కోరారన్నారు చిరంజీవి అందుకు అక్కడున్న వారంతా సాక్ష్యమేనన్నారు తాను చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించిందని ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందని పేర్కొన్నారు
ఆ నిర్ణయం వల్ల బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకైనా తన వాల్తీరు వీరయ్య సినిమాకైనా టికెట్స్ రేట్స్ పెంపుకు కారణమైందని చెప్పారు. ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందన్నారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా తన సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంలోనే మాట్లాడతానని, తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఈ విధంగా అసలు నిజాన్ని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు చిరంజీవి క్లారిటీ నేపథ్యంలో బాలయ్యతో పాటు పవన్ కళ్యాణ్ కు కూడా షాక్ కాస్త గట్టిగానే తగిలిందని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ వ్యవహారం ప్రస్తుత ప్రతిపక్ష వైసీపీకి ఒక ఆయుధంగా మారింది. కూటమి ప్రభుత్వం పవన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్న విషయం తేటతెల్లమైంది. మొత్తంగా బాలకృష్ణ చిరంజీవి వివాదం రాజకీయంగా పవన్ కి పెద్ద నష్టాన్ని కలిగించే విధంగా మారింది. మరి ఈ వ్యవహారం పైన ఇన్ని రోజులు రాజకీయాలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ ఏం చెబుతారు, ఏం చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.